హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది చేస్తూ రావడం జరిగింది. మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఆ రీజనింగ్ అదేవిధంగా అర్థమెటిక్ సంబంధించి ఆ మోడల్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేశారో ఈరోజు రాసినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో ఆ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఈజీగా పేపర్ అనేది రాసి ఉంటారు. ఎందుకంటే పేపర్ అనేది మనకి కొంచెం ఈజీగానే ఉంది. ఓకేనా, అంటే మరీ హార్డ్ లెవెల్లో ఇవ్వలేదు, మరీ ఈజీగా ఇవ్వలేదు, ఒక మీడియం లెవెల్ అనమాట. ఓకేనా, కాబట్టి నేను ఏవైతే మోడల్స్ చెప్పానో ఆ మోడల్స్ నుంచే ఈరోజు ఎగ్జామ్లో వచ్చాయి. అవి కూడా కొన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, WPL ఏంటి? WPL 2024 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఏ జట్టు గెలుచుకుంది అండి? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకోవడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన మొదటి WPL టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఓకేనా, రన్నరప్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ అండి. ఓకేనా, ఇప్పుడే చెప్పాను కదా, ఢిల్లీ క్యాపిటల్స్ని 8 వికెట్ల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ గెలుచుకోవడం జరిగింది. ఇది మనకి కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ అండ్ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి వీటి రిలేటెడ్గా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి వీటిలో క్యాప్స్ అనేది ఉంటాయి. ఆరెంజ్ క్యాప్ అని తర్వాత పర్పుల్ క్యాప్ అని ఇలా మనకి క్యాప్స్ ఉంటాయి. ఇవి కూడా చూసుకొని వెళ్ళండి, నెక్స్ట్ అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్కి. మనకి ఆరెంజ్ క్యాప్ ఉంది కదా, ఈ ఆరెంజ్ క్యాప్ ఏంటంటే అత్యధికంగా అంటే ఎక్కువ పరుగులు తీసిన వారికి ఆరెంజ్ క్యాప్ అన్నమాట. అదేవిధంగా పర్పుల్ క్యాప్ దేనికి సంబంధించిందంటే అత్యధిక వికెట్లు. ఓకేనా, ఎక్కువ వికెట్లకు సంబంధించి పర్పుల్ క్యాప్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి ముంబై ఇండియన్స్ ఉంది కదా, ఈ ముంబై ఇండియన్స్ ఏంటంటే 2023లో ఓకేనా WPL మొదటి సీజన్ విజేత అనమాట ఈ యొక్క ముంబై ఇండియన్స్. ఓకేనా, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్ ఈ పాయింట్స్ కూడా చూసుకొని వెళ్ళండి. అవేంటంటే 2024 WPL ఓకేనా WPL ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది? ఓకేనా, అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో జరిగిందండి. అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో జరిగిందనమాట. ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఈ యొక్క 2024 ఓకేనా WPL అనేది ఆరెంజ్ క్యాప్ ఉంది కదా, ఈ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నటువంటి క్రీడాకారిణి ఎవరు ఇలా కూడా అడుగుతారు. ఎవరు అంటే ఎల్లిస్ పెర్రీ. ఓకేనా, ఎల్లిస్ పెర్రీ అనేవారు RCBకి సంబంధించి. ఓకేనా, వీరు గెలుచుకోవడం జరిగింది. ఇవి కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, 1848లో లార్డ్ డెల్హౌసీ వ్యాపకత సిద్ధాంతం డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ కింద ఆక్రమించినటువంటి మొదటి సంస్థానం ఏది? మొదటి సంస్థానం వచ్చేసరికి సతారా. ఓకేనా, ఏంటి? సతారా అనమాట. సహజ వారసులు లేని రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకునేందుకు డెల్హౌసీ వ్యాపకత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకేనా, ఈ విధానంలో మొట్టమొదటిగా 1848లో సతారాను ఆక్రమించడం జరిగింది. ఓకేనా, ఈ పాయింట్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. వీటిలో మనకి సతారా 1848 చూసాం కదా, 1848 సతారా. తర్వాత జైత్పూర్, సంబల్పూర్ ఇవేవైతే ఉన్నాయో ఇవేంటంటే 1849. ఓకేనా, 1849లో జైత్పూరు తర్వాత సంబల్పూరు వీటిని ఆక్రమించుకున్నారు. నెక్స్ట్ ఉదయ్పూర్కు సంబంధించి 1852 అండి. 1852లో ఉదయ్పూర్ అనమాట. తర్వాత 1853 ఇది ఝాన్సీకి సంబంధించింది. ఓకేనా, ఝాన్సీ వచ్చేసరికి 1853. తర్వాత మనకి ఉదయ్పూర్ ఏదైతే ఉందో 1852. నెక్స్ట్ 1849 వచ్చేసరికి జైత్పూరు, సంబల్పూర్. ఓకేనా, ఇవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. నెక్స్ట్ మనకి ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే అవధ్. ఇక్కడ ఉన్నటువంటి అవధ్ ఏదైతే ఉందో ఈ అవధ్ అనేది 1856లో. ఓకేనా, ఈ సంవత్సరాలు మీకు చెప్పాను కదా, 1-2 సార్లు ఒకసారి స్లోగా పెట్టుకొని విని ఒకసారి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఓకేనా, అదేవిధంగా మీకు ఎందుకు ప్రతి దానికి ఒక క్వశ్చన్ తీసుకుంటే ఓన్లీ ఆప్షన్సే కాకుండా ఎడిషనల్ పాయింట్స్ కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్ దగ్గర రిలేటెడ్గా ఉన్న టాపిక్ అంతా కవర్ అవ్వాలి. ఓకేనా, సో అలాగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ డెల్హౌసీకి సంబంధించి కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ కూడా ఉంటుంది. అదేంటంటే సబ్సిడరీ ఎలియన్స్ అనేది ఒకటి ఉందన్నమాట.
ఈ యొక్క సైన్య సహకార పద్ధతి అంటాం దాన్ని, ఓకేనా. సైన్య సహకార పద్ధతి తెచ్చింది ఎవరంటే వెల్లస్సీ, ఓకేనా. వెల్లస్సీ అనమాట. సైన్య సహకార పద్ధతిని తెచ్చింది వెల్లస్సీ. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ, ఇప్పుడు చూసినటువంటి డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీని తెచ్చిన దగ్గరికి డెల్హౌసీ తెచ్చింది. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీని తెచ్చింది డెల్హౌసీ. అదే సైన్య సహకార పద్ధతిని తెచ్చిందేమో వెల్లస్సీ, ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఝాన్సీ ఒక్కొక్కటి చూసినట్లయితే, ఝాన్సీ చెప్పాను కదా 1853లో ఆక్రమించబడింది. మొదటిదైతే ఇది కాదండి, ఓకేనా. 1853లో, ఒక నిమిషం, 1853లో అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనకి అవధ్ కూడా చూసాం 1856, ఓకేనా. అదేవిధంగా 1854 ఈ పాయింట్ చెప్పలేదు అనుకుంటా, 1854లో నాగపూర్ అనమాట, ఓకేనా. ఈ డేట్స్ ఇక్కడ ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షిప్లలో కంపల్సరీగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి దుష్ట పాలన అంటే మిస్ గవర్నెన్స్, ఏదైతే మిస్ గవర్నెన్స్ ఉందో ఈ మిస్ గవర్నెన్స్ నెపంతో డెల్హౌసీ ఏ రాజ్యాన్ని ఆక్రమించాడు అంటే అవధ్ను ఆక్రమించడం జరిగింది. ఏంటి? అవధ్ని ఆక్రమించడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటంటే భారతదేశంలో మొదటి రైల్వే లైను ఎవరి కాలంలో ప్రారంభమైందంటే డెల్హౌసీ, ఓకేనా. లార్డ్ డెల్హౌసీ కాలంలోనే ప్రారంభమవడం జరిగింది. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. 1853లోనే, ఓకేనా. చోలియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? చోలియా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? చోలియా అనేది ఉత్తరాఖండ్కు సంబంధించింది. ఉత్తరాఖండ్, ఓకేనా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. చోలియా అనేది ఉత్తరాఖండ్లోని కుమావున్ ప్రాంతానికి చెందిన ఒక సాంప్రదాయ మార్షల్ నృత్యం, మార్షల్ డ్యాన్స్ అనమాట, ఓకేనా. వివాహాలు అదేవిధంగా శుభకార్యాల సమయంలో కత్తి మరియు డాలు పట్టుకొని ఈ నృత్యం అనేది చేయడం జరుగుతుందండి. కత్తి, ఓకేనా. కత్తి అదేవిధంగా డాలు పట్టుకొని ఈ నృత్యం అనేది చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ అనేది మనకి ఆర్ట్ అండ్ కల్చర్, ఓకేనా. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి మీరు ఒకసారి చూసుకోండి. ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఇండియా మీద మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి చోలియా అనేది దేనికి సంబంధించి? ఉత్తరాఖండ్ మార్షల్ డ్యాన్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చూసుకుంటే రఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా. రఫ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి చూస్తే మనకి చార్బా అనేది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. నెక్స్ట్ రాజస్థాన్కి సంబంధించి చూస్తే కల్బేలియా నృత్యం చాలాసార్లు మీకు చెప్పాను, ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ మీకు మార్షల్ డ్యాన్స్ మనకి కొన్ని పాయింట్స్. కలరి పయ్యట్టు అనేది కేరళకి సంబంధించింది. మార్షల్ డ్యాన్స్లో కలరి పయ్యట్టు అనేది కేరళకి సంబంధించింది. కేరళకి సంబంధించింది. అదేవిధంగా తంగ్టా ఈ తంగ్టా అనేది ఏంటంటే మణిపూర్కి సంబంధించింది. గట్కా అని ఉంటుంది, ఇది వచ్చేసరికి మనకి పంజాబ్కి సంబంధించింది, ఓకేనా. కొంచెం మీరు ప్రతి పాయింట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ప్రతి పాయింట్ చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా గ్రామాలు ఉన్నాయి? ఏ రాష్ట్రంలో ఎక్కువగా విలేజెస్ ఉన్నాయి అనేది క్వశ్చన్ అడిగారు, ఓకేనా. మనకి 2011 జనాభా లెక్కలు, ఓకేనా. 2011 సెన్సస్ మీద మనకు క్వశ్చన్ అనేది వచ్చింది జాగ్రఫీ టాపిక్ నుంచి, కాబట్టి ఈ టాపిక్ కూడా ఒకసారి చూసుకోండి. మనకి ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ గ్రామాలు అనేవి ఉన్నాయి 2011 జనాభా లెక్కల ప్రకారంగా, ఓకేనా. భారతదేశంలో అత్యధిక గ్రామాలు ఉత్తరప్రదేశ్లో అయితే ఉన్నాయండి, ఓకేనా. 1,00,000కు పైగా గ్రామాలు అనేవి ఉన్నాయి, ఓకేనా. 1,00,000కి పైగా మనకి గ్రామాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మీకు జనాభా లెక్కలకు సంబంధించి బ్రీఫ్గా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తాను. అవి కూడా ఒకసారి మీరు ఒకవేళ చదివే ఉంటారు, ఒకసారి ఇవి కూడా రివిజన్ అనేది చేసుకోండి. అత్యధిక జనాభా గల రాష్ట్రం అని అడిగారనుకోండి, ఉత్తరప్రదేశే, ఓకేనా. అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అత్యధిక గ్రామీణ జనాభా గల రాష్ట్రం వచ్చేసరికి కూడా ఉత్తరప్రదేశే, ఓకేనా. మనకు అడిగింది ఏంటి? అత్యధిక గ్రామాలు అడిగారు, అది కూడా మనకి ఉత్తరప్రదేశే, ఓకేనా. అది కూడా మనకి ఉత్తరప్రదేశ్ అనమాట. చూసారు కదా, ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువ జనాభా, ఎక్కువ గ్రామీణ జనాభా, ఎక్కువ గ్రామాలు, మొత్తం ఉత్తరప్రదేశే గుర్తుపెట్టుకోండి.
అత్యధిక పట్టణ జనాభా అని అడిగితే మాత్రం ఇది ఒక్కటి మారిద్ది. ఎక్కడంటే మహారాష్ట్ర. ఓకేనా, ఎక్కువ పట్టణ జనాభా అంటేనేమో మహారాష్ట్ర ఉంటుంది. జనసాంద్రత ఎక్కువ అంటేనేమో బీహార్. ఓకేనా, బీహార్ అనేది జనసాంద్రత ఎక్కువ, 1106 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి. ఓకేనా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2030లో జరగనున్న 21వ ఆసియా క్రీడలకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? విచ్ సిటీ విల్ హాస్ట్ ది 21st ఏషియన్ గేమ్స్ టు బీ హెల్డ్ ఇన్ 2030? ఎవరంటే ఇవ్వనుందంటే దోహా, ఖతార్. ఆప్షన్ సి దోహా, ఖతార్కి సంబంధించి. ఓకేనా, 2030లో జరగనున్న ప్రతిష్టాత్మకమైనటువంటి 21వ ఆసియా క్రీడలకు ఖతార్ రాజధాని దోహా ఆతిథ్యం అనేది ఇవ్వనుందండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్లో అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ మీరు స్పోర్ట్స్కి సంబంధించి చూసుకోవాలి. ఇవేవైతే ఈవెంట్స్ ఉన్నాయో వీటికి సంబంధించి కూడా చూసుకుంటే మంచిది. ఓకేనా, మనకి 19వ ఆసియా క్రీడలు 2022-23 గాను ఎక్కడ జరిగింది అంటే దేశం వచ్చేసరికి చైనా. ఎక్కడ? చైనాలో జరిగిందనమాట. అది మనకి హాంగ్జై. ఓకేనా, హాంగ్జై, చైనాలోని హాంగ్జైలో 2022-23 గాను 19వ ఆసియా క్రీడలు జరిగాయి. ఈ ఆసియా క్రీడలన్నీ ఒకసారి చూసుకోండి, మీకు చెప్తాను. ఆ పాయింట్స్ అన్నీ ఓన్లీ క్విక్ రివిజన్ కిందకి ఒకసారి విని ఎగ్జామ్కి వెళ్ళండి. 20వ ఆసియా క్రీడలు వచ్చేసరికి 2026లో. ఓకేనా, ఐచి నగోయా, జపాన్కి సంబంధించిన ఐచి నగోయాలో 2026కి సంబంధించి 20వ ఆసియా క్రీడలు. నెక్స్ట్ 21వ ఆసియా క్రీడలు. ఈ 21వ ఆసియా క్రీడలు 2030 మనం ఆల్రెడీ చూసాం. ఓకేనా, నెక్స్ట్ 22వ ఆసియా క్రీడలు వచ్చేసరికి 2034లో. ఓకేనా, 2034లో రియాద్, సౌదీ అరేబియాకి సంబంధించి రియాద్లో జరుగుతాయి. ఓకేనా, మొదటి ఆసియా క్రీడలు వచ్చేసరికి 1951లో. ఓకేనా, మొదటి ఆసియా క్రీడలు 1951 న్యూఢిల్లీ, ఇండియాలో జరిగాయి. ఓకేనా, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ టాపిక్ని కంపల్సరిగా ప్రతి ఒక్కరూ చదువుకొని వెళ్ళాలి. ఏంటంటే పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక వ్యక్తి కేసు పెట్టినప్పుడు ఆ పరిస్థితులను ఏమంటారు, తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సాక్ష్యం ఉంటారో వాళ్ళని ఏమంటారు, ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా ఈ కేసులకు సంబంధించి. ఇలాంటివి వీటిని కంపల్సరీగా చదువుకోవడం మంచిది. ఎందుకంటే గత 9వ తేదీ తర్వాత 8వ తేదీ ఆ షిఫ్ట్లలో కూడా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. కంపల్సరీగా ఈ టాపిక్ చదువుకొని వెళ్ళండి. పోలీసులు ఏదైనా నేరానికి సంబంధించిన విచారణ, దర్యాప్తు లేదా ఆధారాలు సేకరించే ప్రదేశాన్ని చట్టపరమైన లేదా సాధారణ భాషలో ఏమని పిలవడం జరుగుతుంది? క్రైమ్ సీన్ అని పిలుస్తారు. క్రైమ్ సీన్ అని పిలుస్తారు. ఓకేనా, నేరం జరిగిన చోటును మరియు పోలీసులు ప్రాథమిక సాక్ష్యాధారాలు, ఓకేనా, ఎవిడెన్స్ సేకరించే ప్రాంతాన్ని క్రైమ్ సీన్, ఓకేనా, అపరాధ స్థలం అని చెప్పేసి క్రైమ్ సీన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జనరల్ అవేర్నెస్లో లీగల్ ఆర్ పోలీస్ టెర్మినాలజీకి సంబంధించి టాపిక్ కంపల్సరీగా మీరు చదువుకోవాలి. ఓకేనా, కంపల్సరీగా చదువుకోండి. వాటిలో మనకి ఇవి కూడా అడుగుతారు. ఎఫ్ఐఆర్. ఓకేనా, ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనమాట. పోలీస్ స్టేషన్లో నమోదు చేసేది. ఓకేనా, ఎఫ్ఐఆర్ అనేది అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇలాగ అడుగుతారు. ఓకేనా, నెక్స్ట్ మనకి పంచనామా అని ఉంటుంది. పంచనామా అంటే ఏంటి? దర్యాప్తు తర్వాత సాక్షులకు సమక్షంలో అంటే సాక్షుల యొక్క సమక్షంలో రాసే చట్టపరమైనటువంటి పత్రం అంటే డాక్యుమెంట్ అనమాట. ఓకేనా, పంచనామా అంటే. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఛార్జ్ షీటు ఏదైతే ఉంటుందో ఈ ఛార్జ్ షీట్ కూడా మీరు ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఛార్జ్ షీట్ అంటే ఏంటంటే దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో ఫైల్ చేసే రిపోర్ట్ని ఛార్జ్ షీటు. ఓకేనా, ఛార్జ్ షీట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, తర్వాత జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం జరిగిన పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ నమోదు చేయగల ఎఫ్ఐఆర్ని జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, జీరో ఎఫ్ఐఆర్ అంటే అది. ఓకేనా, ఇక్కడ అర్థమెటిక్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ చూడండి. మీకు ఆల్రెడీ ఈ మోడల్స్ చెప్పాను. మీకు నష్టం వస్తే, లాభం వస్తే వీటి యొక్క పర్సంటేజ్లు ఎలా కనుక్కోవాలి, వీటికి సంబంధించి చాలా డెప్త్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పాను. ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు. ఓకేనా, ఒక వస్తువును 2300కి అమ్మడం ద్వారా ఒక వ్యక్తికి 200 నష్టం వస్తే అతని
నష్ట శాతం ఎంత, ఓకేనా, లాస్ పర్సంటేజ్ అడిగారు, ఓకేనా. లాస్ పర్సంటేజ్ కావాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఒక వస్తువును 2300కి అమ్మడం ద్వారా ఒక వ్యక్తికి 200 నష్టం వచ్చిందంట. అంటే 2300 సమ్ పర్సంటేజ్కి అమ్మారు, కానీ ఇక్కడ 200 నష్టం వచ్చిందంటే ఆ 200 నష్టాన్ని ఈ 2300కి యాడ్ చేసామనుకోండి, ఓకేనా. ఇక నష్టం వచ్చేది యాడ్ అయిందంటే ఓవరాల్గా 100% అని అర్థం. అంటే 100% అనేది ఎంత, 2300 ప్లస్ 200 ఎంత, 2500 అనమాట. అయితే మనకి అతని నష్ట శాతం ఎంత, నష్టం ఎంత వచ్చింది, 200 వచ్చింది కాబట్టి ఈ 200లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నారు. ఇది కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 100 ఇంటూ ఇది 200 కదా, 200 డివైడెడ్ బై 2500. 2 zeros క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ 25 ఉంటుంది, 25 ఒకట్లు, 25 నాలుగులు, 4 ఇంటూ ఇక్కడ 2 ఉంటుంది. 4 ఇంటూ 2 అంటే ఎంత, 8%. ఆప్షన్ ఏ 8% ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా అడిగారు. వీటి మీద కూడా మీకు కొంచెం ఇంకా డెప్త్ కూడా చెప్పాను మీకు, ఓకేనా. ఒకసారి ఆ మోడల్స్ చూసిన వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేసేస్తారు, ఓకేనా. ఇద్దరు వ్యక్తులు ప్రస్తుత వయసులో నిష్పత్తి ఇచ్చారు 1:5, మరియు వారి వయసుల వ్యత్యాసం 8 ఇయర్స్ అంట, 8 సంవత్సరాలు. అయితే 7 సంవత్సరాల తర్వాత వారిలో పెద్ద వ్యక్తి వయసు ఎంత అవుతుంది, ఓకేనా. పెద్ద వ్యక్తి వయసు అంటే 1:5 ఫస్ట్ తీసుకోండి. 1:5 తీసుకుంటే వారి వయసుల వ్యత్యాసం 8 సంవత్సరాలు అంటే ఇక్కడ 1, 5కి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 4, ఓకేనా. ఎంత, 4x అనుకోండి. ఈ 4xని అక్కడ రాసుకున్నాను. ఇది దేనికి సమానం, 8 సంవత్సరాలకు సమానం. అయితే x ఎంత అవుతుంది మనకి, 4 1 4 2 2కు సమానం. x = 2 అనమాట. కాబట్టి ఇక్కడ 1 అంటే 1x అని, 5 అంటే 5x అని అనుకుంటే 1 × 2 ఎంత అవుతుంది, 2 ఇయర్స్. ఇవేంటి, ప్రజెంట్ ఇయర్స్. నెక్స్ట్ మనకి 5 × 2 అంటే 10 ఇయర్స్. ఇవేంటంటే మనకి ప్రజెంట్ ఇయర్స్. ఇక్కడ ఏం అడిగారు అంటే 7 సంవత్సరాల తర్వాత వారిలో పెద్ద వ్యక్తి వయసు ఎంత అవుతుంది. పెద్ద వ్యక్తి ఎవరు, వీళ్ళలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తే కదా పెద్ద వ్యక్తి అంటే. కాబట్టి ఆ 10కి 7 సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి +7 యాడ్ చేయాలి, ఓకేనా. 10 + 7 ఎంత, 10 + 7 17 17 సంవత్సరాలు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సమయం వచ్చేసరికి 5 గంటల 5 నిమిషాలంట. 5 గంటల 5 నిమిషాలు అయినప్పుడు గడియారంలోని గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఎన్ని డిగ్రీల కోణం ఏర్పడుతుంది. ఎన్ని డిగ్రీల కోణం ఏర్పడుతుంది, దీనికి మీకు ఆల్రెడీ గత వీడియోస్లో ఈ మోడల్ చెప్పాను మీకు, ఓకేనా. గత వీడియోస్లో రీజనింగ్ సంబంధించి మీకు ఈ మోడల్ చెప్పాను క్వశ్చన్ చేసేటప్పుడు. దాంట్లో ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలని. అదేంటి, 30 hours మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ వేసుకోవచ్చు, లేకుంటే 5.5 minutes అయినా వేసుకోవచ్చు. దీన్ని సాల్వ్ చేయాలి. 30 ఇంటూ అవర్స్ అంటే 5 hours, నెక్స్ట్ మైనస్ 5.5 ఇంటూ మినిట్స్ అంతా 5 minutes. ఇక్కడ 5 నిమిషాలు ఇచ్చారు కాబట్టి ఇక క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 3 5 15 పక్కన 0 150. నెక్స్ట్ 5 5 25 5 5 25 అంటే ఇక్కడ 2.5 25 + 2.5 ఎంత, 27.5 అవుతుంది. ఇప్పుడు 150 - 27.5 ఆన్సర్ ఎంత అవుతుంది, ఆన్సర్ ఈజ్ 122.5, ఓకేనా. 27.5ని 150 నుంచి తీసేస్తే వచ్చేది 22.5 అనేది వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అర్థమెటిక్లో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా నీట్గా ఇంకా చెప్తాను, ఓకేనా. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. ప్రతి షిఫ్ట్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటికి ఎడిషనల్గా మీరు ఏ పాయింట్స్ నేర్చుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోస్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.